10 డిఫరెంట్ బిజినెస్ నెట్వర్క్స్ ఆయన స్టార్ట్ చేశారు. అయితే మొదటి బిజినెస్ నెట్వర్క్ ఎలా స్టార్ట్ అయింది, ఆ బిజినెస్ నెట్వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఆయన ఎదుర్కొన్న సవాళ్లు కానీ, పీపుల్ దగ్గర నుంచి కావచ్చు, సిస్టమ్ పరంగా కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ గా కావచ్చు, ఏ సవాలు ఎదుర్కోకుండా ఎవరు కూడా ఒక నెట్వర్క్ ని బిల్డ్ చేయడం అనేది అసాధ్యం. మరి ఈ రోజు ఆయన ద్వారా తన మొదటి బిజినెస్ నెట్వర్క్ ప్రస్థానం ఏ విధంగా స్టార్ట్ అయింది, అందులో ఆయన ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? అప్పుడు నేను అమీర్పేట హోటల్ గ్రీన్ పార్క్ దగ్గర ఉండేవాడిని. అక్కడ చాలా మంది ఏంటంటే ఈవినింగ్ అవుతే నాకు తెలియని వాళ్ళకి కూడా ఒక 100 మందికి ఒక మెసేజ్ పెట్టేవాడిని. ఐ ఆల్వేస్ లవ్ మై డ్రాఫ్టింగ్. చక్కగా ఏంటంటే లెట్ జాయిన్ ఫర్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఎట్ హోటల్ గ్రీన్ పార్క్ అండ్ లెట్ జాయిన్ ప్లీజ్ కమ్ బై 6 PM. లెట్ ఎక్స్చేంజ్ అవర్ మన ఇన్పుట్స్ అని చెప్పి ఒక 100 మందికి అలా మెసేజ్ పెట్టేవాడిని. మా ఫ్రెండ్స్ నా మీద జోక్ చేసేవాళ్ళు, ప్రసాద్ 100 మంది నువ్వు గ్రీన్ పార్క్లో కాఫీ పిలిచావు, 100 మంది వస్తే ఎంత అవుతుందో తెలుసా అని. నేను అనేవాడినా ఐ హ్యావ్ మై ఓన్ గేమ్ ప్లాన్ అని. ఎందుకంటే 100 మంది పిలిచామంటే ఒక 5, 10 మంది 15 మంది రావచ్చు. ఒక 15 మంది వస్తే మనకి కాఫీకి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక క్యాలిక్యులేషన్, అండ్ అసలు రాకపోవచ్చు కూడా అనేది ఒక ఆలోచన. అలా రెగ్యులర్గా డైలీ కొత్త వాళ్ళకి 100 మంది పంపించేవాడిని మెసేజ్. కానీ ఆ 100 మందిలో ఏంటంటే యావరేజ్ సక్సెస్ రేట్ చెప్పాలంటే 1% ఆర్ 2%, ఓన్లీ 1 or 2 వచ్చేవాళ్ళు అంతే. ఒకళ్ళు వచ్చినా నాకు హ్యాపీగా ఉండేది. ఎందుకంటే చక్కగా హ్యాపీగా గ్రీన్ పార్క్ లో మనకి లాబీలో చక్కగా సోఫాలో కాలు మీద కాలేసి కూర్చునే వాళ్ళం. సరదాగా వాళ్ళ బిజినెస్ గురించి నేను తెలుసుకోవటం, నేనేం చేయగలను అనేది వాళ్ళని అడగటం, ఆ రకంగా రిలేషన్ బిల్డ్ చేసుకోవడం. కానీ దానికన్నా ఒక 100% మనకి జరిగినటువంటి మేలు ఏంటంటే ఇంకొక 25 to 30% వాళ్ళు రాలేకపోయినా కానీ వాళ్ళు ఒక మెసేజ్ పెట్టేవారు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్వైట్ ప్రసాద్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్, మేము వాళ్ళు రాలేకపోతున్నాం, నెక్స్ట్ టైం ఆన్ సమ్ అదర్ డే విల్ క్యాచ్ అప్ అని. ఆ రకంగా ఏంటంటే మన రిలేషన్ ఎలా బిల్డ్ చేసుకోవాలనేది ఆలోచన అలా ముందుకు తీసుకెళ్ళింది.